అందరికీ నమస్కారం. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక చాలా పెద్ద మార్పు రాబోతోంది. చాలా కాలంగా జరుగుతున్న చర్చల తర్వాత ఫైనల్గా మన రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యాయి. అసలు ఈ కొత్త పాలసీలో ఏముంది, స్టూడెంట్స్ ఫ్యూచర్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పదండి, ఈ విశ్లేషణలో అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఇప్పుడు అందరి మనసులో, ముఖ్యంగా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ మనసులో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. అసలు డిగ్రీ 3 సంవత్సరాలుంటుందా లేక 4 సంవత్సరాలవుతుందా? ఏంటి కన్ఫ్యూజన్? ఈ కొత్త పాలసీ వల్ల మనకు ఎలాంటి కొత్త అవకాశాలు రాబోతున్నాయో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. రాబోయే 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి తెలంగాణలో ఉన్న అన్ని స్టేట్ యూనివర్సిటీలు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎన్ఈపీ 2020ని అమలు చేయబోతున్నాయి. చెప్పాలంటే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇదొక కొత్త అధ్యాయం లాంటిది. సరే, ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వెనుక అసలు కారణాలేంటి? ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం? ఈ ప్రాసెస్లో ఎవరెవరున్నారు? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఈ మధ్యనే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే మన టీజీసీహెచ్ఈ ఉంది కదా, దాని చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి గారి లీడర్షిప్లో ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి మన ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ ఇలాంటి 7 మేజర్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అందరూ హాజరయ్యారు. అక్కడ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేద్దామని ఒప్పుకున్నారన్నమాట. అసలు ఈ మార్పు తీసుకురావడానికే ముఖ్యంగా 2 కారణాలున్నాయండి. మొదటిది, మన తెలంగాణ స్టూడెంట్స్ చదివే డిగ్రీలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు తీసుకురావాలి. రెండవది, మన యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వాటి ర్యాంకింగ్స్ అంటే నాక్, ఎన్ఐఆర్ఎఫ్ లాంటి ర్యాంకింగ్స్లో వాటి పొజిషన్ను ఇంప్రూవ్ చేయడం. ఇవే మెయిన్ గోల్స్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ చూసాం. ఇప్పుడు స్టూడెంట్స్పై డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించే అతి ముఖ్యమైన మార్పు ఏంటో చూద్దాం. అదే మన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీల స్ట్రక్చర్లో వస్తున్న చేంజెస్. ఇక నుంచి డిగ్రీ స్టూడెంట్స్ ముందు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి, మనకు తెలిసిన ట్రెడిషనల్ 3 సంవత్సరాల డిగ్రీ. రెండవది, రీసెర్చ్ ఆప్షన్తో వచ్చే 4 సంవత్సరాల ఆనర్స్ డిగ్రీ. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎవరైతే ఈ 4 ఇయర్ కోర్సు పూర్తి చేస్తారో వాళ్లు కేవలం 1 సంవత్సరంలోనే పీజీ కంప్లీట్ చేయొచ్చు. అంతేకాదు, కావాలంటే డైరెక్ట్గా పీహెచ్డీలో కూడా జాయిన్ అవ్వొచ్చు. అంటే హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు 3 ఇయర్ డిగ్రీని సెలెక్ట్ చేసుకుంటే గనక ఆ కోర్సు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి మొత్తం 120 క్రెడిట్స్ సంపాదించాల్సుంటుంది. అంటే ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి ప్రాజెక్ట్కి కొన్ని క్రెడిట్స్ ఇస్తారన్నమాట. అవన్నీ కలిపి 120 అవ్వాలి. అదే మీకు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉండి 4 ఇయర్ ఆనర్స్ డిగ్రీ తీసుకుంటే అప్పుడు 160 క్రెడిట్స్ పూర్తి చెయ్యాలి. ఈ ఎక్స్ట్రా 40 క్రెడిట్స్ దేనికంటే మెయిన్గా రీసెర్చ్ వర్క్, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోసమే. సరిగ్గా ఈ అదనపు క్రెడిట్సే మిమ్మల్ని నేరుగా పీహెచ్డీ వైపు నడిపిస్తాయి. ఈ కొత్త పాలసీలో ఇంకో సూపర్బ్, చెప్పాలంటే ఒక రెవల్యూషనరీ ఫీచర్ ఉంది. అదే మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్. ఇది స్టూడెంట్స్కి ఇంతకుముందెన్నడూ లేనంత ఫ్రీడమ్ ఇస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, అనుకోని కారణాల వల్ల ఎవరైనా చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చినా వాళ్ల కష్టం వృధా కాదు. ఉదాహరణకు చూడండి, ఫస్ట్ ఇయర్ తర్వాత ఆపేస్తే సర్టిఫికేట్ వస్తుంది, సెకండ్ ఇయర్ తర్వాత ఆపేస్తే డిప్లొమా వస్తుంది, ఇక 3 సంవత్సరాలు పూర్తి చేస్తే డిగ్రీ వస్తుంది. అంటే మీరు చదివిన ప్రతి స్టేజ్కి ఒక వాల్యూ, ఒక గుర్తింపు ఉంటుందన్నమాట. సరే, మధ్యలో ఆపేశారు, మళ్లీ వచ్చి ఎలా జాయిన్ అవ్వగలరు అనే డౌట్ రావొచ్చు. దానికే ఉంది ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, షార్ట్గా ఏబీసీ. ఇది సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ క్రెడిట్స్ కోసం ఒక డిజిటల్ లాకర్ లాంటిది. మీరు సంపాదించిన క్రెడిట్స్ అన్నీ ఇందులో సేఫ్గా ఉంటాయి. ఫ్యూచర్లో మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఈ క్రెడిట్స్ని వాడుకొని మీ చదువుని ఎక్కడ ఆపారో అక్కడ్నుంచే మళ్లీ కంటిన్యూ చేయొచ్చు. ఈ మార్పులు కేవలం కోర్స్ డ్యూరేషన్లోనే కాదు, సిలబస్లో కూడా చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. స్టూడెంట్స్కి ఇప్పుడు నేర్చుకోవడానికి ఇంకా చాలా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఇందులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇకపై చదువనేది కేవలం ఒకే స్ట్రీమ్కి లాక్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీని ఒక సబ్జెక్ట్గా తీసుకోవచ్చు, లేదా ఒక కామర్స్ స్టూడెంట్ సైన్స్ నేర్చుకోవచ్చు. వావ్! దీనివల్ల స్టూడెంట్స్ స్కిల్స్, నాలెడ్జ్ రెండూ కూడా చాలా పెరుగుతాయి. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఈ మార్పులని అమలు చేయడంలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. స్టూడెంట్ యూనియన్స్
కొన్ని చాలా ముఖ్యమైన కన్సర్న్స్ రేస్ చేశాయి. మెయిన్గా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, స్టూడెంట్స్ సంఖ్య పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా క్యాంపస్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఫీజుల మీద ఒక క్లియర్ రెగ్యులేషన్ ఉండాలి, అలాగే లెక్చరర్స్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవి వాళ్ళ డిమాండ్స్. మరి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ ఎదుర్కొని ఈ పాలసీని స్మూత్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? పదండి, మన చివరి సెక్షన్కి వెళ్ళిపోదాం. ఈ పాలసీ వెనక ఉన్న అస్సలు విజన్ ఏంటో టీజీసీహెచ్ఈ చైర్మన్ గారి మాటల్లోనే చాలా క్లియర్గా తెలుస్తోంది. మన తెలంగాణ స్టూడెంట్స్కి గ్లోబల్ లెవెల్లో అవకాశాలివ్వాలనే ఒక బలమైన ఉద్దేశంతోనే ఈ మార్పులు తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్న స్టూడెంట్ యూనియన్స్ కన్సర్న్స్ ఉన్నాయి కదా, వాటిని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని విషయాలను పరిశీలించి పాలసీని స్మూత్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ రెడీ చేస్తుంది. సో ఓవరాల్గా చూస్తే 2026 నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక కొత్త దారిలో ప్రయాణించబోతోంది. అంతా బానే ఉంది కానీ ఈ విశ్లేషణ చివరలో మన ముందొక పెద్ద ప్రశ్న ఉంది. ఈ మార్పులు మన తెలంగాణ స్టూడెంట్స్ని నిజంగా గ్లోబల్ కాంపిటీషన్కి రెడీ చేయగలుగుతాయా? ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మీద మీ అభిప్రాయమేంటో తప్పకుండా కింద కామెంట్స్లో చెప్పండి. ఈ మార్పులు సక్సెస్ అవుతాయంటారా, ఫెయిల్ అవుతాయంటారా? మనందరం కలిసి చర్చిద్దాం. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్, ఎనాలిసిస్ కోసం మన వేదవ్యాస అకాడమీ ఛానల్